హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లాస్ట్ వీక్లో ఓటీటీకి వచ్చిన కంటెంట్లో ది బెస్ట్ అయితే పిక్ చేశా. వీటిలో టాప్ 7 కింద అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే చెప్తున్నా, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. అండ్ ఈ వీడియోలో ఉన్న ప్రతి మూవీ ఆర్ సిరీస్ కూడా ఆల్రెడీ లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ వీక్ మన ఛానల్లో రివ్యూస్ పెట్టేసి ఉంటాయి. సో రివ్యూ సెక్షన్స్ మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మాత్రం జస్ట్ ఇంట్రడక్షన్స్ మాత్రం ఇస్తాను. మీకు ఫుల్ రివ్యూస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి ఆదర్శ్ బాల్ విద్యాలయ. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్ ఉండదు, ఇది హిందీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. సిరీస్ అనమాట. మీకు కనుక మీ చైల్డ్హుడ్ బాగా రిలేటబుల్ అవ్వాలి, ఒక చిన్న హై స్కూల్ డ్రామా చూద్దాం కిడ్స్ తో పాటు, టీచర్స్ మధ్య కిడ్స్ మధ్య మంచి ఎమోషనల్ బాండ్ కానీ, పేరెంట్స్ మధ్య అండ్ కిడ్స్ మధ్య కానీ ఎమోషనల్ బాండ్తో ఉన్న ఒక మంచి సిరీస్ ఏదైనా చూద్దాము ఫ్యామిలీతో అనుకుంటే ఈ ఆదర్శ్ బాల్ విద్యాలయ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగా రిలేటబుల్ అండ్ కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఎమోషనల్లీ వర్కౌట్ అవుతుంది సిరీస్ అయితే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోరింగ్ మూమెంట్స్ లేకుండా చాలా నీట్ గా సెటప్ చేశారు, చాలా నీట్ గా క్లోజర్ ఇచ్చారు. అండ్ అలాగే సీజన్ 2 కూడా ఉంటుంది. దీనికి హిందీలో ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. బట్ ట్రై చేయండి, కుదిరితే హిందీ డబ్బింగ్ అయినా సరే కానీ వర్కౌట్ అయిపోతుంది మీకు. అండ్ ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 ది డెవిల్స్ మౌత్. ఇది కూడా మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. ఇదైతే మీకు తెలుగు డబ్బింగ్ ఉంటుంది. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఆబ్వియస్లీ రొటీన్ స్టోరీ ప్లాట్ ఉంటుంది, బట్ మీకు మంచిగా ఎంటర్టైన్ అయితే అవుతుంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక డెవిల్స్ మౌత్ అని చెప్పేసి ఒక కేవ్స్ లోపలికి అయితే వెళ్తారన్నమాట. అక్కడ షార్క్ అటాక్ చేస్తే ఏం జరిగింది అన్నది స్టోరీ. ఏంటి బ్రో రొటీన్ ప్లాటే కదా అని అనుకోవచ్చు. రొటీన్ ప్లాటే, రొటీన్ సెటప్, రొటీన్ క్లోజర్ ఉంటుంది. అన్ని రొటీన్ గానే ఉంటాయి. బట్ మూవీలో ఉన్న సస్పెన్స్ మూమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, ఇవైతే మిమ్మల్ని సీట్ ఎడ్జ్ని కూర్చోబెడతాయి. కొన్ని మూమెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. మరి ఏదో రొట్ట క్రింజ్ మూవీస్ లా కాకుండా నీట్ గా ఉంటుంది. మంచి ప్రొడక్షన్ క్వాలిటీ, విజువల్స్ ఇవన్నీ కూడా టాప్ నాచ్ ఉంటాయి. సో వాటి పరంగా బాగుంటుంది మూవీ. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చూడకపోతే ట్రై చేసండి. లిస్ట్లో నెంబర్ 3 బాలన్ ది బాయ్. రీసెంట్ గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లో కూడా ఉంటుంది. మీరు కనుక మలయాళం డ్రామాస్ లో స్లో పేస్డ్ డ్రామాస్ చూసే అలవాటు ఉంది అనుకుంటే మాత్రమే ఈ మూవీ చూడండి. ఎందుకంటే మీ పేషెన్స్ ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు, పెద్ద పెద్ద భారీ సెటిల్ లాంటివి ఏమి ఉండవు, యాక్షన్ ఉండదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండవు. జస్ట్ ఒక మిస్టరీ డ్రామా అంతే. ఒక తల్లి ఒక కొడుకు వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అనమాట మొత్తం మూవీ అంతా కూడా. సో మీరు కనుక మలయాళం స్లో పేస్డ్ డ్రామా సిస్టమ్ మేము చూడగలము, మాకు ఓపిక ఉంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా కనెక్ట్ అవుద్ది. ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అండ్ అలాగే మిస్టరీ కూడా ఉంటుంది చివరి వరకు కూడా. అండ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది భయ్య. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 దివానా మూవీ. మన తెలుగు మూవీనే. రీసెంట్ గా ఆహాలోకి అయితే వచ్చింది. థియేటర్కి మంచి హిట్ అయిన మూవీ అనమాట. ఒక లవ్ స్టోరీ ఇది. స్టిల్ ఇప్పటికీ మన తెలుగు మూవీ అయినా సరే అని ఎందుకు చూస్తాంలే బ్రో, ఆల్రెడీ చాలా ట్విస్ట్లు గట్రా అన్ని ఓటీటీలో చూసేసాము, ఆల్రెడీ స్పాయిలర్లు తెలిసిపోయినాయి అనుకున్నా సరే కానీ ఒకసారి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఆహాలో ఉంటుంది. ఇట్స్ గుడ్ మూవీ భయ్య. తోపు తురుమని చెప్పను కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ కూడా మంచిగా క్లోజర్ ఇస్తారు. ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అవుతుంది. మధ్యలో కొన్ని లాజిక్ లేని సీన్లు ఇవన్నీ ఉంటాయిలేండి, అవి పక్కన పెట్టేస్తే కొంచెం రొటీన్ మూమెంట్స్ ఉన్నా అవి పక్కన పెట్టేసిన ఉన్న మూవీలో ఉన్న లవ్ ఎమోషన్ ఏదైతే ఉందో మెయిన్ లీడ్స్ మధ్య అది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా లవ్ స్టోరీ సిస్టమ్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీని, మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 రావ్ బహదూర్ నాట్ ఫర్ ఆల్. ముందే చెప్పేస్తా, ఎందుకంటే నేను థియేటర్కల్ చూసినప్పుడు రివ్యూ పెట్టినప్పుడు నాకు నచ్చలేదని చెప్పా. అయినా ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఇది నా ఒక్కడి కోసం తీసిన సినిమా ఏం కాదు, ఉన్న సినిమాలన్నా అంతే. బట్ ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఈ స్టోరీ టెల్లింగ్ కానీ, ఈ మేకింగ్ కానీ, ఈ టైప్ ఆఫ్ మూవీస్ కానీ అందరికీ వర్కౌట్ అవ్వు, అందులో నేను ఒకడిని. బట్ మ్యాక్సిమం ట్రై చేయడానికి చూడండి, ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. మేకింగ్ పరంగా, సత్యదేవ్ పర్ఫార్మెన్స్ పరంగా టాప్ నాచ్ అయితే ఉంటుంది అనమాట మూవీ. సో వాటి పరంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ కనెక్ట్ అయితే కనుక కంటిన్యూ అయిపోయిన మూవీ. బట్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, తెలుసుకోండి మీ ఒపీనియన్ ఏంటో కూడా ఈ మూవీ గురించి, రావ్ బహదూర్ గురించి. అందుకే నాకు నచ్చకపోయినా సరే కానీ ఈ సజెషన్ లిస్ట్లో అయితే పెడుతున్నా. నాకు ఎందుకు నచ్చలేదు అన్నది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు ఫుల్ రివ్యూ చూడాలనుకుంటే. ఇంక లిస్ట్లో నెంబర్ 6 వచ్చేసి రాత్. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్లోనే వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. మెయిన్లీ ఎంఎంఏ ఫైట్స్. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక అండర్ డాగ్ స్టేజ్ నుంచి ఎలా ఎంఎంఏ ఫైట్స్ చేసేదాకా ఎదిగాడు అన్నది స్టోరీ. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిరీస్ అంతా కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. బట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓవర్ ది టాప్ సీన్స్ ఉండవు, అన్వాంటెడ్ డ్రామా ఉంటుంది, అన్వాంటెడ్ క్యారెక్టర్లు ఏమి ఉండవు. మెయిన్ ప్లాట్కి ఏదైతే లింక్ అయి ఉంటుందో అదే ప్రెజెంట్ చేస్తారు. సో దాని పరంగా వర్కౌట్ అవుతుంది అనమాట సిరీస్. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా టైంపాస్కి ఎంఎంఏ ఫైట్స్ ఉన్న సిరీస్ ఏదైనా చూద్దాము ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ టెల్లింగ్తో అనుకుంటే ఈ సిరీస్ అయితే మిస్ అవ్వకండి. లైక్ గివ్ ఇట్ ఏ ట్రై అంటున్నా, నాట్ ఏ తోప్ సిరీస్ అనమాట. ఓకే, ఇంకా లిస్ట్లో నెంబర్ 7 లాస్ట్ వన్ లవ్ ఓ లవ్.
ఇదైతే మీకు తెలుగు డబ్బిడ్ మూవీ. ప్రెజెంట్ ఇది మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. కాన్సెప్ట్ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీని. ఓన్లీ కాన్సెప్ట్ కోసం అని చెప్తా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రొటీన్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకుంటారు. బట్ తను పెళ్లి చేసుకునే టైంకి మాత్రం హీరో ఇంటికి వెళ్లి మాట్లాడు. ఎందుకంటే హీరోయిన్ అప్పటికే మనోడిని సర్వం నాకించేస్తది. దాని తర్వాత ఏం జరిగిందన్నది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయండి అంటున్నా. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన తెలుగు మూవీస్ గానీ, వేరే మూవీస్ గానీ చాలా వచ్చాయి. బట్ జస్ట్ ఒక 2, 3 సెగ్మెంట్లు ఉంటాయి అంతే. బట్ ఈ మూవీలో ఫుల్ ప్లెజర్‌గా ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకుంటారు ఫుల్‌గా. ఎక్కడ కూడా మీకు బోర్ లేకుండా ఉంటుంది సెకండ్ హాఫ్ నుంచి మెయిన్‌గా. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అవుతుంది. క్యారెక్టర్స్‌ని కూడా బాగా డెవలప్ చేస్తారు. రైటింగ్స్ కూడా బాగుంటాయి. అండ్ కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. స్టిల్ ఇంకా చూడకపోతే తెలుగు డబ్బింగ్‌లో ఉంది కాబట్టి గివ్ ఇట్ ఎ ట్రై. ఇది టాప్ 7 అనమాట లాస్ట్ వీక్ వచ్చిన ఓటీటీలోంచి. అండ్ ఇంకా నేను చాలా వచ్చాయి. వాటికి రివ్యూస్ పెట్టలేదు ఇంకా. ఈ వీక్ కంప్లీట్ చేస్తాను అవి కూడా చూసి. వాటిలో కూడా ఏమన్నా నచ్చితే గనక వచ్చే వారం సోమవారం మీకు సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కనే కదా చూడాల్సింది. సో టైం పట్టుద్ది అన్నీ చూడడానికి. సో కొంచెం టైం ఇస్తారనుకున్నా. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.